మేము ఇంతకుముందు ఒక్కసారి మా పార్టీ స్టాండ్ ఒకటే, అరకపూడి గాంధీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి, కాంగ్రెస్ కలిసిండు. ఇప్పటికీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి కూడా అడగాలి. ఆయన ఏ పార్టీ? ఆయన ఒకసారి కాంగ్రెస్ అంటుండు, ఒకసారి టీఆర్ఎస్ అంటుండు, స్టిల్ ఈజ్ కన్ఫ్యూజ్. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం చెప్పండి, అరకపూడి గాంధీ ఏ పార్టీ చెప్పండి. నిజంగా అరకపూడి గాంధీ మా పార్టీ అని అనుకో, నువ్వు పిఎస్ చైర్మన్ ఇవ్వకూడదు. మా టీఆర్ఎస్ పార్టీ అనుకో, రండి తెలంగాణ మోరు రండి. అది మేము కోరుకుంటున్నాం. ఈ రోజు అరకపూడి గాంధీ ఆయన చెప్పండి, ఏ పార్టీ చెప్పండి. నేను కాంగ్రెస్ అంటాడా, బీఆర్ఎస్ అంటాడా? బీఆర్ఎస్ అంటే రండి, తెలంగాణ భవన్ రండి, మేము అందరం పోతున్నాం కదా. సో అది కోరుకుంటున్నాం. శ్రీధర్బాబు ఏమంటారంటే అన్న పార్టీ వ్యక్తికే మేము పిఎస్సీ చైర్మన్ ఇస్తే వాళ్ళే ఓరుస్తలేరు అంటారు. మా పార్టీలో మమ్మల్ని అడగాలి కదా, ప్రతిపక్షాన్ని అడగాలి కదా. మేము హరీష్ రావు పేరు ఇచ్చినాం, హరీష్ రావు పేరు ఎందుకు వచ్చే ప్రతిపక్షం? ఎందుకు హరీష్ రావు గారు పేరు ఎందుకు ఇవ్వరు మీరు? అరకపూడి గాంధీ పేరు ఇవ్వడం అర్థమైంది. అరకపూడి గాంధీ కాంగ్రెస్ కండు వేసుకున్నంత మాత్రాన ఈరోజు కాంగ్రెస్ అయిపోతాడా? సో పోనీ నువ్వు అపోజిషన్ లీడర్ అన్నప్పుడు మరి మా పార్టీ మా కౌశల్ వెళ్తుండగా రమ్మంటాను, ఎందుకు వస్తలేడు? మా కేటీఆర్ గారు, హరీష్ రావు కలవండి, కేసీఆర్ కలవండి. నిజంగా నువ్వు టీఆర్ఎస్ పార్టీ అయితే గిట్ట, నువ్వు టీఆర్ఎస్ పార్టీ అంటావు, పిఎస్ చైర్మన్ అన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటావు, డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అంటున్నావు. సో ఇప్పటికీ ప్రజలకు అంత అర్థమైపోయింది. పదవి కోసం ఆయనే టీఆర్ఎస్ అంటాడు, పదవి ఆకాంక్ష కోసం ఉన్న కాంగ్రెస్ అంటాడు, పిఎస్ చైర్మన్ వచ్చే మాత్రం టీఆర్ఎస్ అంటాడు. అంటే కన్విన్స్ చేస్తారు, ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు. పదవి కోసం, పదవి ఆకాంక్ష ఉంది కాబట్టి తప్పక. ఇప్పటికే ఎంత డ్యామేజ్ అయ్యండి గాంధీ. ఒకప్పుడు ఎంత మంచి పొజిషన్ 2-3 సార్లు గెలిపించారు, ఎంత డ్యామేజ్ అయిపోయింది. పదవి కోసం, పిఎస్ చైర్మన్ కోసము అలాంటి దౌర్జన్యం తిరుగుతావా? కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఇలాంటి బెదిరింపులు కానీ, ఇలాంటి దాడులు కానీ తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడు చాలా గమనించరు, చాలా బాధపడ్డారు తెలంగాణ ప్రజలు. సో ఇట్ షుడ్ నాట్ బి రిపీట్. పునరావృత కావద్దని కోరుకున్నాం, అది ప్రభుత్వ బాధ్యత. 10 సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పుడు ఎప్పుడంగా కరీంనగర్ ఎక్కడైనా ఒక్కని జైలుకు పంపలే, రివెంజ్ పార్టీస్ చేయలే. ప్రజలు మాకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం కోరుకుంటారో గా పని చేసినాం. డెవలప్మెంట్ ఎవరిని కక్ష సాధింపు జైలు వేయలేదు, కొట్టలేదు. మేము ప్రజలకు మాకు అవకాశం ఇచ్చి డెవలప్మెంట్ చేసుకుంటూ పోయినాం. మేము అదే కొడుతున్నాం కాంగ్రెస్ పార్టీని. మీకు ప్రజలు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి డెవలప్మెంట్ చేయమంటారు. కక్ష సాధింపు చేయడము, దాడులు చేయడము ఇది ప్రజలు కోరుకోరు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కోరుకోరు. అది నేను రిక్వెస్ట్.